నేను పెట్టిన షార్ట్ వీడియో చూసి చాలామంది కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. అండ్ ఇంత డిలే అయినందుకు సారీ, కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నేను అంతకుముందు చేసింది marks.java అనేసి జావా యూజ్ చేసి ఫైల్ ఇలా క్రియేట్ చేశాను అనమాట. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు క్రియేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే డీకోడర్ యూజ్ చేస్తున్నాను. ఇందులో జావా, పైథాన్, PHP, C++ ఇలా ఏ లాంగ్వేజ్ అన్నా యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతే, నా రిక్వైర్మెంట్ వచ్చేసి 25 మార్క్స్ని 20 మార్క్స్గా కన్వర్ట్ చేసుకోవడం. సో అది కూడా ఎంతమందికి, క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కన్వర్ట్ చేయాలి. ఒక క్లాస్కే చేస్తున్నామా ఇలా అంటే కాదు, మల్టిపుల్ క్లాసెస్కి చేస్తాము అంటే టోటల్ స్ట్రెంత్ కూడా వేరీ అవుతుంది. సో అది ఫిక్స్డ్ వాల్యూ కాదు. అండ్ మార్క్స్ కూడా ఫిక్స్డ్ వాల్యూ కాదు, అది కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే రన్ అయిన ప్రతిసారి మనం ఫస్ట్ వచ్చేసి టోటల్ ఇన్పుట్గా ఇస్తాము అండ్ దాని తర్వాత మార్క్స్ ఇన్పుట్గా ఇస్తాము. ఫస్ట్ అయితే నేను ఉన్న స్టేట్మెంట్, డిఫాల్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న హెల్లో వరల్డ్ని తీసేసాను. దాని తర్వాత మనం ఇన్పుట్ తీసుకోవాలి కదా. మనకి ఇన్పుట్ తీసుకోవాలి అంటే స్కానర్ క్లాస్ కావాలి అండ్ దాన్ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఇన్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్లో వచ్చేసి నేనైతే టోటల్ స్ట్రెంత్ ఎంటర్ చేయమని అడుగుతున్నాను. సో దానివల్ల యూజర్కి తెలుస్తుంది ఇక్కడ స్ట్రెంత్ ఎంటర్ చేయాలి అని చెప్పేసి. దీన్ని టోటల్ అనే వేరియబుల్లోకి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేసి రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేయాలి, ఎంతైతే టోటల్ స్ట్రెంత్ ఉందో అన్నిసార్లు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేను ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫర్ లూప్లో ఐ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని ఇంకా ఐని ఎన్నిసార్లు రన్ చేయాలి, ఎన్నిసార్లు ఇటరేషన్ అవ్వాలి అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టోటల్ అని చెప్పి ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఫర్ లూప్లోకి వెళ్ళిపోతే, ఈ ఫర్ లూప్లో మనం మార్క్స్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి యూజర్కి మార్క్స్ ఎంటర్ చేయాలని తెలియాలి కదా. అందుకని ప్రింట్ స్టేట్మెంట్లో ఎంటర్ మార్క్స్ అని పెట్టుకుంటున్నాను. అండ్ ఈ మార్క్స్ మనకి డెసిమల్ కూడా ఉండొచ్చు, అందుకోసం మార్క్స్ డేటా టైప్ ఫ్లోట్ పెట్టుకున్నాను. అండ్ దీన్ని రీడ్ చేయడానికి నెక్స్ట్ ఫ్లోట్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. అండ్ ఈ ప్రోడక్ట్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ని ప్రోడక్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి అందులో స్టోర్ చేస్తాం. దాని తర్వాత వచ్చిన ప్రోడక్ట్ని డివైడెడ్ బై 5 చేస్తే మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది. సో నేను రిజల్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దానిలోకి ప్రోడక్ట్ డివైడెడ్ బై 5ని పంపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చేసింది కదా. సో నేను ఇక్కడ కాంకాటినేషన్ యూజ్ చేసి నేను ప్రింట్ చేస్తున్నాను రిజల్ట్ని. రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. సో దీంతో మన ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. రన్ చేసి చూస్తే ఇక్కడైతే చూసారు కదా, ఎంటర్ టోటల్ స్ట్రెంత్ అని ఫస్ట్ అడుగుతుంది. తర్వాత నేను 15 ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే 25 ఎంటర్ చేశాను వాల్యూ. నేను 25 ఎంటర్ చేశాను అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్గా రాసినట్లయితే కనుక మనకి కరెక్ట్ అవుట్పుట్ రావాలి 20 అని చెప్పి. 20 అయితే మనకు అవుట్పుట్గా వచ్చింది కదా. నాకు ఇక్కడ డెసిమల్లో ఎందుకు వచ్చింది అంటే నేను ఫ్లోట్ అనే డేటా టైప్ని క్రియేట్ చేశాను కదా, అందుకని చెప్పేసి నాకు డెసిమల్లో వచ్చింది వాల్యూ. అదొక్కటే కాదు, మార్క్స్ని రీచ్ చేయడానికి ఫ్లోట్ డేటా టైప్ యూస్ చేసాం కదా. సో అది కూడా ఎగ్జాక్ట్గా తీసుకుంటుందా లేదా అని చెక్ చేశాను. 20.5 ఇన్పుట్ ఇచ్చాను అండ్ నాకు అవుట్పుట్ కరెక్ట్గానే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఎంత ఉందో అన్ని టైమ్స్ ఫర్ లూప్ రన్ అవ్వాలి. నేను 15 ఇచ్చాను టోటల్ స్ట్రెంత్. సో మనకి 15 టైమ్స్ ఇన్పుట్ తీసుకుని వాటి యొక్క రిజల్ట్ని మనకి చూపించాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మీకు కౌంట్ చేసి చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 చూసారు కదా. 15 టైమ్స్ ఇన్పుట్ అయితే నా దగ్గర నుంచి తీసుకుంది. అంటే ఫర్ లూప్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఫర్ లూప్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.